పశ్చిమ కనుమలు ఎక్కడో దూరంగా మొదలవుతాయి. అక్కడ కురిసిన ప్రతి వర్షపు చుక్క ఒక చిన్న ప్రవాహంలా మారుతుంది. ఆ ప్రవాహాలు కలిసి నదులవుతాయి. ఆ నదుల్లో ఒకటే సారావతి. కొండల్లో పుట్టిన సారావతి జాగ్ ఫాల్స్ దగ్గర తన శక్తిని చూపిస్తుంది. కొండల అంచు నుంచి ఉప్పొంగుతూ కిందకి దూకే ఆ నీరు హొన్నావర్ దగ్గరికి చేరుకునేసరికి మాత్రం తన వేగాన్ని తగ్గించుకుంటుంది. గర్జన నుంచి నిశ్శబ్దానికి, జలపాతం నుంచి బ్యాక్ వాటర్స్కు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. పశ్చిమ కనుమల నుంచి వచ్చిన ఈ సారావతి నది సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తూ చివరికి అరేబియా సముద్రాన్ని చేరుతుంది. ఆ నది సముద్రాన్ని కలిసే చోట మడడువులు పెరిగాయి. చిన్న చిన్న ద్వీపాలు కూడా ఏర్పడ్డాయి. చేపలు, పక్షులు, పీతలు అనేక జీవులు తమ ప్రపంచాన్ని నిర్మించుకున్నాయి. ఇక్కడ ఉండే కొన్ని దీవులకు నేరుగా మార్గం ఉండదు. అటువంటి దీవులన్నింటినీ కలిపేందుకు నిర్మించిన హ్యాంగింగ్ బ్రిడ్జ్ కేవలం దీవుల్లో నివసించే వాళ్ళకే కాకుండా పర్యాటకులకు కూడా ఆశ్చర్యం కలిగించే వంతెన. సాధారణంగా జలపాతాలు ఎక్కడో కొండల్లో ఉంటాయి. కానీ సముద్ర తీరానికి అత్యంత సమీపంలో ఒక ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల్లో ఏర్పడిన అప్సరకొండ జలపాతం ఇంకా పర్యాటక హడావిడికి దూరంగానే ఉంది. పక్కనే ఉన్న అప్సరకొండ వ్యూ పాయింట్ నుంచి కనిపించే అరేబియా సముద్రం, పర్వత శిఖరం నుంచి కనిపించే అందమైన పెయింటింగ్. అదే సముద్రాన్ని అనుసరిస్తూ ప్రయాణం కొనసాగితే మన ముందుకు వస్తుంది మురుడేశ్వర్. ఇక్కడ ప్రకృతి మరో అద్భుతమైన రూపాన్ని చూపిస్తుంది. సముద్రంలోనికి చొచ్చుకెళ్లిన కందుకు కొండ, దాని మీద నిలిచిన మురుడేశ్వర ఆలయం, ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే మహాశివ విగ్రహం, చుట్టూ అంతులేని అరేబియా సముద్రం. ఇక్కడ భక్తి, పురాణం, శిల్పకళ, ఇంజనీరింగ్, ప్రకృతి అన్నీ ఒకే ఫ్రేమ్లో కలిసిపోతాయి. అప్పుడు ఈ మొత్తం ప్రయాణం మన కళ్ళ ముందు ఒక కథలా నిలుస్తుంది. ఎప్పుడూ పర్యాటక హడావిడికి దగ్గరగా ఉండే కేరళకి ప్రత్యామ్నాయంగా చాలా తక్కువ పర్యాటకులు వెళ్ళే అద్భుత ప్రదేశమే హొన్నావర్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోకర్ణకి దగ్గరలో ఉన్న హొన్నావర్ ప్రాంతాన్ని అయితే చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్ వ్యూ కౌంట్ పెరుగుతూ పోతూ ఉంది కానీ సబ్స్క్రైబర్ కౌంట్ మాత్రం అస్సలు పెరగట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూడటం వల్ల కొత్త వాళ్ళకి నా కంటెంట్ రీచ్ అవ్వట్లేదు. సో లైక్, సబ్స్క్రైబ్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, జాగ్ ఫాల్స్ ట్రిప్ ఫినిష్ చేసుకుని గోకర్ణకి వెళ్తున్న దారిలో కనిపించిన లీస్ట్ టూరిస్ట్ ఎక్స్ప్లోర్డ్ లొకేషనే ఈ హొన్నావర్. ఇక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ని అయితే ఈ వీడియోలో చూద్దాం. ముందుగా హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్తున్నా. సారావతి నది మీదుగా వెళ్ళే ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ టూరిస్ట్ అట్రాక్షన్ కోసం కట్టిందైతే కాదు. ఈ వంతెన వెనక సారావతి నది, హొన్నావర్ బ్యాక్ వాటర్స్, దీవులు, గ్రామీణ జీవితం, రవాణా అవసరాలు, కోస్టల్ కర్ణాటక ఇంజనీరింగ్ అన్నీ కలిసి ఉన్నాయి. అంతా పచ్చదనంతో నిండిపోయిన ల్యాండ్స్కేప్ మధ్యలో ఒక పొడవైన వంతెన. దూరం నుంచి చూస్తే ఇది గాలిలో వేలాడుతున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే దీనిని సాధారణంగా హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. అయితే ఇలాంటి వంతెనలను సాంకేతికంగా సస్పెన్షన్ బ్రిడ్జ్ లేదా కొన్ని సందర్భాల్లో కేబుల్ సపోర్టెడ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఈ వంతెన ఇక్కడ ఎందుకు అవసరమైంది? సారావతి నది పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తూ హొన్నావర్ దగ్గర అరేబియా సముద్రాన్ని చేరుతుంది. సముద్రానికి దగ్గరగా వచ్చేసరికి ఈ నది ఒక చిన్న స్ట్రీమ్లా ఉండదు. అది అనేక ప్రాంతాల్లో విస్తరించి ఎస్చూరీ మరియు బ్యాక్ వాటర్ ల్యాండ్స్కేప్ను సృష్టిస్తుంది. ఈ ప్రాంతంలో అనేక చిన్న వాటర్వేస్, క్రీక్స్, ఐలాండ్స్ ఉన్నాయి. అందుకే ఒక దీవి నుంచి మరొక దీవికి వెళ్ళడానికి రహదారి నిర్మించడం అంత సులభమైతే కాదు. కొన్ని ప్రాంతాల్లో నదిని చుట్టూ తిరిగి వెళ్ళాలి. అలా చేస్తే ప్రయాణ దూరం ఇంకా పెరిగిపోతుంది. అందుకే ఒక వంతెనను నిర్మించడం ద్వారా ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేయవచ్చు. గమనించినట్లయితే చాలా బైక్స్ కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి పాస్ అవ్వడం చూడొచ్చు. అక్కడే లోకల్ డ్రింక్ని కూడా టేస్ట్ చేశారు. ಹೆಸರೇನಿದು? ಫುಲ್ ಜಾರ್ ಸ್ಪೆಷಲ್ ಟೆಕಿಲಾ ಶಾಟ್ ಫುಲ್ ಜಾರ್ ಸೋಡಾ ಅಂటాడు. ಟೆಕಿಲಾ ಸೋಡಾ ಅಂತ చూడు. ఓకే రైట్. ఇది అక్కడ ఏదో ఉంది చేస్తున్నాడు. నాన్ స్టాప్ కుడిಬೇಕು ಸರ್. ఇది నాన్ స్టాప్ కుడిಬೇಕಾ? జాగ్రత్త. ఓకే సార్, ఆపకుండా తాగాలంట. అబ్బో జాగ్రత్త అంటే అక్కడ నుండి సారావతి బ్యాక్ వాటర్ దగ్గరలో హాస్టల్ బుక్ చేసుకున్నా. బట్ హాస్టల్ రెనోవేషన్లో ఉండడంతో ఈ రూమ్ ఇచ్చారు నాకు. బ్యాగ్స్ పెట్టేసి స్టార్ట్ అయ్యాను బ్యాక్ వాటర్స్ ఐలాండ్స్కి. ఇదేనండి హొన్నావర్ బోటింగ్ పాయింట్. కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచే బోట్ స్టార్ట్ అవుతాయి. బట్ ఏంటంటే 3-4 రోజుల నుంచి వర్షం బీభత్సంగా ఉండడం వల్ల గవర్నమెంట్ బంద్ చేస్తుంది. చాలా రఫ్గా ఉంటుందండి ఆ టైంలోని ఈ రివర్, సారావతి రివర్.
సో ఇక్కడ నుంచి మనకి లొకేషన్స్ ఎలా ఉంటే చూద్దాం. 2-3 ప్లేసెస్ ఉన్నాయంట వాటర్ ఫాల్స్ అవన్నీ ఒకటి కవర్ చేద్దాం. ఈ సారావతి బ్యాక్ వాటర్స్ అందం చూడాలంటే ఇలా వర్షాకాల సమయంలో వస్తే ఈ దీవులన్నీ మరింత అందంగా కనిపిస్తాయి. కేరళను తలపించేలా కనిపించే కొబ్బరి చెట్ల మధ్య నిర్మించిన ఇల్లు, పడవలు ఈ అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. కానీ సారావతి బ్యాక్ వాటర్స్ అందం కేవలం పర్యాటకానికి మాత్రమే పరిమితం కాదు. ఈ నీటి వ్యవస్థ స్థానిక మత్స్యకారుల జీవనంలో కూడా ముఖ్యమైన భాగం. చేపల వేట, పడవ ప్రయాణం, తీర ప్రాంత గ్రామాల జీవనం ఇవన్నీ ఈ నదితో ముడిపడి ఉన్నాయి. అందుకే హొన్నావర్లో సారావతి బ్యాక్ వాటర్స్ని చూస్తున్నప్పుడు ఇది కేవలం నీరు ఒకటే కాదు, పశ్చిమ కనుమల నుంచి ప్రారంభమైన ఒక నది తన ప్రయాణం చివరి దశలో సముద్రాన్ని కలిసే ముందు సృష్టించిన అద్భుతమైన ప్రపంచం. అక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్సరకొండ జలపాతానికి వెళ్తున్నా. ఈ జలపాతాన్ని చేరుకోవడానికి కొంతవరకు ట్రెక్కింగ్ చేసుకుని కిందకి దిగాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ఈ మెట్లు కొంచెం స్లిప్పరీగా ఉంటాయి, జాగ్రత్తగా కిందకి దిగాలి. జలపాతం చిన్నగా కనిపించిన ఇది ఏర్పడిన ప్రదేశం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. భారతదేశంలోని చాలా వాటర్ ఫాల్స్ ఇన్లాండ్ ప్రాంతాల్లో కనిపిస్తాయి, కానీ అప్సరకొండలో మాత్రం వాటర్ ఫాల్ నుంచి కొద్ది దూరంలోనే అరేబియన్ సీ కోస్ట్ లైన్ కనిపించడం ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన జియోగ్రఫికల్ క్యారెక్టర్ని ఇస్తుంది. ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే ఊయల ఏర్పాటు. బాగుంది కదండి వాటర్ ఫాల్. ఆ సెటప్ హైలైట్, ఊయలు ఊగడం అన్నది వాటర్ ఫాల్ మధ్యలోనే చాలా బాగుంది, నచ్చింది నాకు. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఆ లొకేషన్ అలా దానికి సపోర్ట్ చేసింది అన్నమాట. కరెక్ట్గా పైనుంచి కట్టడానికి, కరెక్ట్గా వాటర్ ఫాల్ వరకు ఊగడానికి కూడా చాలా బాగుందన్నమాట. వాటర్ ఫాల్ నుంచి కొద్దిగా పైకెక్కి లెఫ్ట్కి తిరిగితే ఇక్కడ మనకి మంచి వ్యూ పాయింట్ ఉందండి. అక్కడ నుంచి బీచ్ వ్యూ ఎక్సలెంట్గా కనిపిస్తుంది, మామూలుగా లేదు. వర్షాకాలంలో ఈ అరేబియన్స్ ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి కనిపిస్తుంది, అంత భయంకరంగా ఉంది. నెక్స్ట్ బీచ్ కూడా వెళ్తాం. షోర్లోకి అయితే రానివ్వరు, బట్ చూద్దాం, ట్రై చేద్దాం లోపలికి వెళ్ళడానికి. చూసారా ఇప్పుడిప్పుడుగా మళ్ళీ వర్షం ఎలా స్టార్ట్ అయిపోయిందో అలా ఉంటుంది అన్నమాట. ఈ వెస్టర్న్ ఘాట్ ఏరియాలోనే వర్షపాతం. మన సైడ్ అయితే అసలు వర్షాలే లేవు. ఇక్కడైతే 4 రోజుల నుంచి నాకు ఆ శివమొగ్గ ఎక్కడ హంపి నుంచి స్టార్ట్ అయిందండి వర్షం. 4 రోజుల నుంచి అలా పడుతూనే ఉంది. ఇదిగో అరేబియన్ సీ బ్యాక్ సైడ్. ఈ వాటర్ ఫాల్ పైన ఇంకో పాయింట్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు వాళ్ళు. ఇది మెరైన్ శాంక్చురీ అంట. పైకి వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది, చూద్దాం పైకి వెళ్ళి. ఈ అప్సరకొండ బీచ్ వ్యూ పాయింట్ నుండి మనకు వెస్టర్న్ ఘాట్స్ నుంచి అరేబియన్ సీ వరకు మారుతున్న జియోగ్రఫికల్ ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది. చాలామంది జలపాతం చూసుకుని వెళ్ళిపోతారు, కానీ పక్కనే ఉన్న ఇంత అందమైన క్లిఫ్ పాయింట్ నుండి అరేబియా సముద్రాన్ని చూడకుండానే వెళ్ళిపోతారు. చాలా తక్కువ మంది రావడంతో ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా అనిపించింది. అందుకే కొంతసేపు అక్కడే ఉండి ఆ ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించాను.
అక్కడ నుండి కొంత దూరంలో ఉన్న కాసర్గోడ్ ఎకో బీచ్కి స్టార్ట్ అయ్యాను. ఇది యాక్చువల్లీ ఎకో పార్క్ అండ్ బీచ్. ముందుగా ఈ ఎకో పార్క్లోనికి వెళ్ళా. కర్ణాటక టూరిజం ప్రకారం ఈ బీచ్ సుమారు 5 కిలోమీటర్ల పొడవైన కోస్టల్ లైన్గా ఉంది మరియు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన భారతదేశ బీచ్ల్లో ఒకటిగా పేర్కొనబడింది. ఈ ఎకో పార్క్లోనే ఉయ్యాలు భలే ఉన్నాయండి, ఊపుకోవడానికి బాగా. ఇవన్నీ అవే. ఎకో పార్క్ అంతే, 10 రూపాయల టికెట్ అంటే ఇంకేముంటుంది. పక్కన బీచ్, బట్ లోపలికి వదలట్లే ఎందుకంటే సీజన్ కాదు కాబట్టి. మొత్తం నెట్ వేసేసారు అంతానే. టైం పడుతుందండి, అక్టోబర్కి అలాగా ఓపెన్ చేస్తారు. మ్యాక్సిమం సెప్టెంబర్లో ఓపెన్ చేసేవచ్చు, కానీ వర్షాలు కానీ అలా పడ్డాయంటే ఓపెన్ చేయరు నెట్స్. ఇక్కడ ఒక దగ్గరే కాదు, మీకు ఆల్మోస్ట్ మీకు అక్కడ మంగుళూరు, కేరళ నుంచి అక్కడ నుంచి మొత్తం ఈ కోస్టల్ లైన్, వెస్టర్న్ ఘాట్ లైన్ మొత్తం మీకు చాలా చోట్ల నెట్లు వేసేస్తారు. ఎక్కడైతే టూరిస్టులు ఎక్కువ వెళ్తారో ఆ ప్లేస్ మొత్తం నెట్లేసి ఉంటాయి. ఉడిపి, మనం మల్పి బీచ్కి అది వెళ్ళాను కదా, ఐలాండ్స్కి, మొత్తం అవన్నీ నెట్లేసి ఉంటాయి. లోపలికి వదలరు. ఇక ఫైనల్గా హొనోవర్లో టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ అయినటువంటి కాండ్లా ఉన్న మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్కి వెళ్ళా. ఈ లొకేషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సేమ్ ఇలాగే మన కాకినాడలో ఉంటుందండి మ్యాంగ్రూవ్స్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఇది బ్రిడ్జెస్ కాకపోతే మనవి గ్రీన్ కలర్లో ఉంటాయి. వీళ్ళు ఏం పెయింట్ వేయకుండా అలా న్యాచురల్గా వదిలేశారు. బాగుందండి, మ్యాంగ్రూవ్స్ అంటే నాకు చాలా ఇష్టం. హొన్నావర్లో సారావతి నది అరేబియా సముద్రాన్ని చేరే ప్రాంతంలో మంచినీరు, ఉప్పు నీరు కలిసి ఎస్టరైన్ ఎన్వైర్న్మెంట్ ఏర్పడుతుంది. ఈ ప్రత్యేకమైన వాతావరణంలోనే మ్యాంగ్రూవ్ మొక్కలు పెరుగుతాయి. దూరం నుంచి చూస్తే ఇవి సాధారణ పచ్చని చెట్లలా కనిపిస్తాయి, కానీ నీటిలోనికి దగ్గరగా వెళ్తే వాటి అసలు ప్రత్యేకత తెలుస్తుంది. మ్యాంగ్రూవ్ చెట్లు వేర్లు నీటిలో బురదలో విస్తరించి ఉంటాయి. కొన్ని వేర్లు నేలపైకి వచ్చినట్లు కూడా కనిపిస్తాయి. ఈ వేర్ల మధ్య చిన్న చిన్న చేపలు, పీతలు, రొయ్యలు వంటి అనేక జలచరాలకు ఆశ్రయం లభిస్తుంది. అందుకే మ్యాంగ్రోవ్ అడవులను కేవలం చెట్ల సమూహంగా చూడకూడదు. ఇవి సముద్ర జీవులకు ఒక సహజ నర్సరీ. చిన్న చేపలు పెరిగే ప్రదేశం, అలాగే పీతలు కూడా దక్కుంటాయి. పక్షులు కూడా ఈ ఆహారం కోసం వచ్చే ప్రదేశం కూడా. అలాగే తీర ప్రాంతాన్ని అలలు, ఈరోజన్ నుంచి కొంతవరకు రక్షించే సహజ వ్యవస్థ. మ్యాంగ్రోవ్ అడవులు చాలా సున్నితమైన ఎకోసిస్టమ్. వాటిని తొలగించడం లేదా చెత్తతో కలుషితం చేయడం వల్ల కేవలం చెట్లకే కాకుండా చేపలు, పీతలు, పక్షులు మరియు మొత్తం ఎస్టూరీ ఎకోసిస్టమ్ మీద ప్రభావం పడుతుంది. మీకు ఇంకా టైం ఉంటే హొన్నావర్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుడేశ్వర్కి వెళ్ళండి. ఉత్తర కన్నడ జిల్లాలోని అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న మురుడేశ్వర్లో ప్రపంచంలోని ఎత్తైన శివ విగ్రహాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన భారీ శివ విగ్రహం ఉంది. దాని వెనుక ఉన్న మురుడేశ్వర ఆలయం, సముద్రంలోనికి చొచ్చుకుపోయిన కందక కొండ, అలాగే నీలి సముద్రం కనిపిస్తాయి. మురుడేశ్వర్లో అత్యంత ఆసక్తికరమైన భౌగోళిక అంశాల్లో ఒకటి కందుక కొండ. ఈ కొండ 3 వైపుల సముద్రంతో చుట్టబడి ఉంటుంది. మురుడేశ్వర్ ఆలయంలోని రాజగోపురం కూడా పర్యాటకులకు ముఖ్యమైన ఆకర్షణ. ఎత్తైన గోపురంపైకి లిఫ్ట్లోకి వెళ్ళే అవకాశం ఉండడంతో అక్కడి నుండి చుట్టుపక్కల ప్రాంతాన్ని చూడవచ్చు. పైనుంచి చూస్తే కింద ఆలయ ప్రాంగణం, ఒకవైపు భారీ శివ విగ్రహం, మరోవైపు అరేబియా సముద్రం, దూరంగా తీర ప్రాంతం కూడా కనిపిస్తాయి. ఇది మురుడేశ్వర్ని ఒక ఆలయంగా మాత్రమే కాకుండా కోస్టల్ వ్యూ పాయింట్గా కూడా మార్చుతుంది. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కుదిరితే ఒక కామెంట్ ఇటువంటి వీడియోస్ని మీ ముందుకు తెచ్చేలా చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.